హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ నెల 12వ తారీఖున తల్లికి వందనం పథకాన్ని అమలైతే చేయబోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగనే కూడా ఆ మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తాను అనేసి ఆయన పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ తల్లికి వందనం పథకం ప్రారంభం 12వ తేదీన 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పారు. అలాగే దానికి కావాల్సిన అర్హతలు ఇవి ఉంటేనే అవుతుంది. అలాగే దానికి కావాల్సిన ముఖ్యమైన ఒక లింక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ లింక్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తాను. ఆ లింక్ ఉంటేనే ఖచ్చితంగా అమౌంట్ జమ కావడం జరుగుతుంది, లేకపోతే అమౌంట్ జమ కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ పూర్తిగా నేను తెలియజేస్తాను. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మన రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మన ఏపీ పథకాలు కావాల్సినటువంటి అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, విజిట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు వివరాలు ఏంటంటే, తల్లికి వందనం పథకం ప్రారంభం అయితే మనకి ఈ నెల 12వ తారీఖున, అంటే బడులు ఓపెన్ చేసే తేదీ రోజు నుంచే మనకి ముందు రోజు అయినా సరే 12వ తేదీ అయినా సరే మనకి తల్లికి వందనం పథకం అమౌంట్ 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకు 15,000 జమ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ప్రకటించారు. అలాగే నిన్న జరిగినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజావేదికలో కూడా ఆయన అదే చెప్పారు. 12వ తారీఖున తల్లికి వందనం ప్రారంభిస్తున్నాము. అలాగే అన్నదాత సుఖీభావ కూడా రైతులకి పీఎం కిసాన్తో కలిపి నెలకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామనేసి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకునే ఏంటంటే, తల్లికి వందనం పథకం అమౌంట్ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. అది ఏమిటంటే, తల్లికి ఉన్నటువంటి బిడ్డను ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 75% హాజరైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు మన ఏపీ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే రేషన్ కార్డులో ఖచ్చితంగా ఆ బిడ్డ అయితే ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా రేషన్ కార్డులు జెరాక్స్ కావాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల ఆధార్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే మనకు కావాల్సి తల్లిది అయినా సరే ఎవరైతే బిడ్డ అయితే అవుతున్నారో వాళ్ళు కూడా ఆధార్ కార్డు అకౌంట్ బుక్ కొనాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్స్ కొన్నా ఓకే, తల్లి కొన్నా ఓకే. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ లింక్ అనే విషయాన్ని కూడా ఏందనేది నేను చెప్తాను. అదే కాకుండా ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ వరకు అయితే ఈ తల్లికి వందనం పథకం అయితే వర్తింపజేస్తుంది. ఇక్కడ హాజరు పట్టికనైతే ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. గత ప్రభుత్వం కూడా అదే తీసుకుంది, ఈసారి కూడా అదే తీసుకోబోతుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ అర్హతలే కూడా కొన్ని ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మనకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ సరే, తల్లికి వందనం పథకం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పథకాన్ని వర్తింపజేసేలా మన ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ముఖ్యంగా ఇక్కడ తల్లి అకౌంట్ ఇస్తాము మనం, దానికి ఆధార్ లింక్ అయితే ఖచ్చితంగా ఉంటేనే అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఇది చాలా పలుమార్లు కూడా చెప్పాను, నేను కూడా అన్ని వీడియోలో కూడా చెప్తాను. ఇంకొక విషయం ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తుంది ఏంటంటే, ఎన్పిఎస్సి లింక్ సరి చేసుకోండి ఉందా లేదా అనేది. ఈ ఎన్పిఎస్సి లింక్ అనేది ఉంటేనే అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఎన్పిఎస్సి లింక్ అనేది ఉంటేనే ఈ అకౌంట్కి మీది ఏదైతే అకౌంట్ ఇస్తారో తల్లికి వందనం పథకానికి, అది ఎన్పిఎస్సి లింక్ ఏ అకౌంట్ అయితే ఉంటుందో దానికి మాత్రమే అమౌంట్ పడడం జరుగుతుంది. ఒకవేళ ఎన్పిఎస్సి లింక్ అనేది లేకపోతే మీ అమౌంట్ హోల్డ్లో ఉండడం జరుగుతుందన్నమాట. ఒకసారి హోల్డ్లో అమౌంట్ పడిందంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి పడడం, లేకపోతే డిలే అవ్వడం, 2 నెలల తర్వాత మళ్ళీ ఎవరికైతే పడలేదు మళ్ళీ ఆ తప్పు ఒప్పులను సరిచేసి వేయడం జరుగుతుంది. కాబట్టి అంత దూరం లేకుండా ముందుగానే మనం ఏ తల్లి అకౌంట్ అయితే ఇస్తారో తల్లిదండ్రుల అకౌంటు, ఆ అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కైనా వెళ్ళండి, లేదా మీకు సచివాలయంకైనా వెళ్ళండి, లేదా మీకు ఏదైనా సిఎస్ సెంటర్ ఏమైనా ఉన్నా కానీ, లేదా ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ఉన్నా కూడా వాళ్ళకి తెలుసుంటే చూస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఎన్పిఎస్ అని కొట్టారనుకోండి, ఎన్పిఎస్ అని వస్తుంది. దాంట్లో కస్టమైజేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలనుకోండి. ఆధారు ఎన్పిఎస్ లింక్ స్టేటస్, ఆధార్ ఎన్పిఎల్ లింకు అనేసి ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు. మీకు నేను దీంట్లో కూడా ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా వీడియో నేను పెడతాను మీకు. దాని ప్రకారం మనం చూసి ఆధార్కి ఎన్పిఎస్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ముందు కూడా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే అకౌంట్ ఎన్పిఎస్ లింక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ తల్లికి వందనం అయినా సరే ప్రభుత్వం నుంచి ఏ అమౌంట్ అయినా మనకి పథకాల ద్వారా అమౌంట్ పడాలంటే అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిఎస్ లింక్ అనేది ఉండాలనేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాల్సిందిగా నేను కూడా చెప్తున్నాను. ఇది మాత్రం కంపల్సరీగా మీరు నోట్ చేసుకోండి.
ఎన్పిఎస్ లింక్ అనేది కంపల్సరీగా ఉంటేనే అర్హత అనేది ఉంటుంది. కాదే దానికి సంబంధించినటువంటి ఎంపీఎస్ లింక్ వీడియో పెడతాను, అలా చేసుకుంటే మీకు అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఎందుకంటే తల్లికి వందనం పథకం అనేది త్వరలోనే మనకి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అమౌంట్. ఇంకొక విషయానికైతే కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి ఎలా చేయాలి అనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే మన దాని గురించి చర్యలే ఎటువంటి అప్డేట్స్ అయితే మనకి ఇవ్వలేదు. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి తల్లికి వందనం పథకం ఇస్తారా లేదా అనే విషయాన్ని అయితే మనకి ఇంకా ప్రభుత్వం ఎటువంటి దానికి నివేదిక ఇవ్వలేదు, దాని గురించి సమాచారం మనకైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఒకవేళ వస్తే దాని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. దానికంటే ముందు కూడా చాలామంది రేషన్ కార్డులు లేక అర్హత నుండి కూడా అనర్హులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళకందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుగానే రేషన్ కార్డులు లేరు కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. యాడింగ్ ఉంది, షిఫ్టింగ్ ఉంది, డిలేషన్ ఉంది, అన్ని ఆప్షన్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. వాట్సాప్లో కూడా ఎలా అప్లై చేసుకునే విషయాన్ని కూడా మన ఛానల్లో అయితే పెట్టినాం ఫ్రెండ్స్. చూసి మీరు ఒకసారి వాట్సాప్ ఛానల్లో కూడా మీరు రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, మన మిత్రాలో ఎలా అప్లై చేసుకునే విషయాన్ని కూడా నేను పెట్టినాను, మీరు చూడండి మన ఛానల్ ఓపెన్ చేసి. అది ఫ్రెండ్స్, తల్లికి వందనానికి మనకు కావాల్సిన ప్రకారం ప్రారంభం 12వ తారీఖున రిలీజ్ చేస్తారు. 12వ తారీఖున 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. దానికి కావాల్సిన అర్హతలు, దీనికి ఖచ్చితంగా అయితే తల్లి ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది. స్టూడెంట్ 75% హాజరైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే అకౌంట్ ఆధార్ లింకు, అలాగే అకౌంట్కి ఎన్పిఎస్ లింకు, ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఏపీ పథకాల ఛానల్ని విజిట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్ ఫ్రెండ్స్.